ఇంకోటేంటంటే ఈ పేరెంటింగ్ అనేటువంటిది విషయం కూడా ఒక ఒక సిస్టమేటిక్ పేరెంటింగ్ అనేది ఉండాలండి. దానివల్ల సమాజం బాగుపడుతుంది, పిల్లలు కూడా బాగుపడతారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఒక 2-2.5 సంవత్సరాల పిల్లోడు గనుక అల్లరి చేస్తా ఉన్నప్పుడు ఏమంటారంటే, "నువ్వు ఎక్కువ అల్లరి చేస్తే నేను స్కూల్‌కి పంపిస్తామంటారు" పేరెంట్స్. అలా 100 సార్లు అని వింటారు వాడికి 3 సంవత్సరాలు వచ్చేవరకు. ఒకరోజు మళ్ళీ వాడికి బ్యాగ్ వేసి స్కూల్‌కి తీసుకెళ్ళమంటారు. ఈరోజు స్కూల్‌కి వెళ్దాంపా అంటే వాడు ఏడుస్తాడు. ఎందుకంటే 100 సార్లు వాడిని భయపెట్టాం మనమే. "నువ్వు అల్లరి చేస్తే స్కూల్‌కి పంపిస్తాం, అల్లరి చేస్తే స్కూల్‌కి పంపిస్తామని." ఇప్పుడు మళ్ళీ పొమ్మంటే ఎలా వెళ్తాడు? అంటే ప్రాపర్ పేరెంటింగ్ లేకపోవడం. సో ఇవన్నీ కూడా చాలా గుర్తించదగ్గ విషయాలు. మరి మనకి రాజ్యాంగం ప్రకారం వీటి గురించి ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు, కానీ జస్ట్ ఇక్కడ ఆర్టికల్ 42 మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి అని మాత్రం తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 43 అండి. దీంట్లో ఆర్టికల్ 43లో ఏం చెప్పడం జరిగిందంటే, కార్మికులను దోపిడీకి గురి కాకుండా రక్షించాల్సిన అవసరం ఉంది. కార్మిక దోపిడీని నివారించాలని చెప్తున్నారు. ఇది కార్మిక దోపిడీని నివారించాలన్నదేమో ఒక సామ్యవాద నియమంగా చెప్పొచ్చు. అదేవిధంగా దీన్నే మనం ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటు కూడా చెప్పొచ్చు. అంటే 2 అంశాలు దీంట్లోనే ఉంటాయి. అంటే ఇక్కడ శ్రామిక దోపిడీ నివారణ, దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటు. కుటీర పరిశ్రమల ఏర్పాటు. ఇది ఆర్టికల్ 43 అండి. ఇవి మనకి కొన్ని ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ ఆర్టికల్ 44. ఆర్టికల్ 44లో మనకి కామన్ సివిల్ కోడ్ అన్న అంశం ఉందండి. కామన్ సివిల్ కోడ్. కామన్ సివిల్ కోడ్ అన్న ఉమ్మడి పౌర స్మృతి అన్న, అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న, ఇవన్నీ ఒకటే. కామన్ సివిల్ కోడ్ అన్న, ఉమ్మడి పౌర స్మృతి అన్న, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న ఒకటే. కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలి అని ఉంటుందండి. మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా ఒక పాలిటీ పుస్తకం గమనించినట్టయితే దాంట్లో కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలి అన్న విషయం ఉంటుంది. కానీ కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటి అనేది స్పెసిఫిక్గా ఉండదు ఏ పుస్తకంలో గమనించినా కూడా. కామన్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకే రకమైనటువంటి అవకాశాలు కల్పించాలని, ఏదో ఒక మతం వాళ్ళని ప్రత్యేకంగా చూడకూడదని అర్థం. ఇంకా దీన్ని మనం డీటెయిల్గా చెప్పాలంటే కామన్ సివిల్ కోడ్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒకే ఒక్క జీవించి ఉన్న జీవిత భాగస్వామిని కలిగి ఉండాలి అని చెప్పడం. అంటే ఒక వ్యక్తికి ఒకరికన్నా ఎక్కువ మంది లైఫ్ పార్ట్నర్లు ఉండకూడదు అని చెప్తున్నది ఆర్టికల్ 44 కామన్ సివిల్ కోడ్. ఈ కామన్ సివిల్ కోడ్కి సంబంధించి మనకి భిన్నమైన కేసుల్లో కూడా సుప్రీంకోర్టు భిన్నమైన జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి కేసులు షాబాను కేసు, సరళా ముద్గల్ కేసు, జాన్ వల్లమోతన్ కేసు, ఈ కేసుల్లో కామన్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయండి, కామన్ సివిల్ కోడ్ను భారతదేశంలో అమలు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే కామన్ సివిల్ కోడ్ ఈరోజు దేశంలో అమలు అవుతోందా, అన్ని వర్గాల వాళ్ళకి ఈ నియమం వర్తిస్తోందా అంటే, కామన్ సివిల్ కోడ్ ఇప్పుడు ముస్లిం మతం వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ మంది వివాహాలు చేసుకోవడం అనేది వాళ్ళకున్నటువంటి నియమాల ప్రకారం అది సమంజసమే అని భావించడం జరుగుతుంది. కానీ ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే కదా, భారతదేశంలో ఉన్న పౌరులందరూ సమానమే కదా, మరి వాళ్ళకి ఎందుకు మినహాయింపు ఇవ్వడం జరిగింది అని అంటే, ఇక్కడ గమనించాల్సింది ఏమంటే కొన్ని ఇస్లామిక్ దేశాల్లో కూడా ఈ అంశం లేదు, కానీ భారతదేశంలో ఈ అంశంలో మినహాయింపు లభించింది వాళ్ళకి. అంటే దీనివల్ల ఏం నష్టం జరుగుతోంది అంటే, దీనివల్ల ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకున్నప్పుడు అతనికి భార్యలుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అందరూ కూడా ఇన్సెక్యూర్గానే ఉండొచ్చు. అంటే ఎవరు కూడా పూర్తి స్థాయి సెక్యూరిటీ ఉండదు వాళ్ళకి.
అదేవిధంగా ఒకవేళ కనుక వాళ్ళు వదిలేసినట్టయితే వాళ్ళు కనుక డిపెండెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ కామన్ సివిల్ కోడ్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టే భారత ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ఆదేశించడం జరిగింది. కానీ అనేక రకాలైనటువంటి రాజకీయ కారణాల వల్ల ఇవి పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అయితే కామన్ సివిల్ కోడ్ అమలవుతున్న ఏకైక ప్రాంతం ఏది ఇండియాలో అంటే గోవా అని గుర్తుంచుకోవాలి. గోవాలో కామన్ సివిల్ కోడ్ అమలవుతోంది అని గమనించాలి. ఇది కామన్ సివిల్ కోడ్. మరి ముస్లిం కమ్యూనిటీలో ఎందుకు ఉన్నది కామన్ సివిల్ కోడ్ అంటే అప్పుడు చారిత్రకంగా ఉన్న కారణాలు వేరండి. ఎందుకంటే క్రూసేడ్స్ మత యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరిగేదంటే యుద్ధ భూమిలో ఎక్కువ మంది మరణించేది పురుషులే కాబట్టి ఎక్కువ మంది పురుషులు చనిపోవడం వల్ల మహిళా జనాభా పెరిగి పురుష జనాభా తగ్గింది. ఆ సందర్భంలో మరి యుద్ధం చేయాలంటే యుద్ధ అవసరాలు ఉన్నాయి, మహిళా జనాభా బాగా పెరిగిపోతుంది, పురుష జనాభా తగ్గిపోతుంది. అప్పుడున్నటువంటి సోషల్ కండిషన్స్లో వాళ్ళు అప్పుడు బహుభార్యత్వాన్ని ప్రోత్సహించారు తప్ప ఇప్పుడు ఆధునిక సమాజానికి సమంజసం కాదు. కానీ చాలా సివిలైజ్డ్ సొసైటీలో చాలామంది ముస్లింలు కూడా ఈరోజు బహుభార్యత్వాన్ని కొనసాగించట్లేదు. ఇది వాస్తవం అయినప్పటికీ దీనివల్ల కొంతమంది అయినా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కామన్ సివిల్ కోడ్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది ఆర్టికల్ 44 కామన్ సివిల్ కోడ్. నెక్స్ట్ ఆర్టికల్ 45 గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 45 గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో ఆర్టికల్ 45లో ఏమని ఉంది అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత. అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం ఏమి అందిస్తాం అంటే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి కదా, అంగన్వాడీ స్కూల్స్లో 6 సంవత్సరాల లోపు పిల్లకే మిల్క్ పౌడర్ లాంటిది పెడతారు. వాళ్ళకు కొంచెం రక్షణ బాధ్యతలు ఇవన్నీ చూస్తారు. ఇది కూడా అక్కడ మనకి 6 సంవత్సరాల లోపు పిల్లలకి విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అన్న అంశం ఉందండి. ఇక్కడ కామన్ సివిల్ కోడ్ తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ 45లో ఈ అంశం పొందుపరచడం జరిగింది. అయితే మౌలిక భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఏ అంశం ఉండింది అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని ఉండింది. ఎప్పుడు 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని ఉండింది. కానీ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 86వ రాజ్యాంగ సవరణ 2002లో ఏం చేశారు అంటే ఆర్టికల్ 45లో ఉన్న విషయాన్ని ఆర్టికల్ 45 నుంచి తీసేసి దాన్ని ఆర్టికల్ 21కు అనుబంధంగా ఆర్టికల్ 21A అనే నిబంధనను పొందుపరిచి ఆర్టికల్ 21Aలో ఏం చేశారంటే 6 సంవత్సరాల లోపు పిల్లలను తీసేసి 21Aలో ఏమని పెట్టారంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు అని పొందుపరచడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 6 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని 1950లో ఉండింది. 1950లో ఆర్టికల్ 45లో ఉన్న విషయాన్ని ఏం చేశారు అంటే 86వ రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ చేశారు 2002లో. 86వ రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారంటే ఆర్టికల్ 21కు అనుబంధంగా 21A అనే అంశాన్ని చేర్చి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని పొందుపరిచారు. అంటే ఆర్టికల్ 45లో 1950లో ఉన్న అంశం ఆర్టికల్ 21Aలోకి ఎప్పుడు వచ్చింది అంటే 2002లో వచ్చింది, షిఫ్ట్ అయిపోయింది. అలాంటప్పుడు ఇక్కడ ఆర్టికల్ 45 ఖాళీ ఏర్పడుతుంది కదా. ఆర్టికల్ 45 ఖాళీ ఏర్పడకుండా ఏం చేశారు మళ్ళీ అంటే ఆర్టికల్ 45లో 6 సంవత్సరాల లోపు పిల్లలకు విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత అని మళ్ళీ పొందుపరిచారు. అంటే 86వ రాజ్యాంగ సవరణ ప్రభావం మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21A మీద, ఆదేశ సూత్రాల్లో మళ్ళీ ఆర్టికల్ 45 మీద ఉంది. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే 86వ రాజ్యాంగ సవరణ ప్రభావం 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రభావం ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో మనకి ఆర్టికల్ 21A మీద ఉంది. అదేవిధంగా ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి
ఆర్టికల్ 45 మీద ఉంది. నెక్స్ట్ మాట్లాడుకోబోయే టాపిక్ ఫండమెంటల్ డ్యూటీస్ అని ఒకటి ఉంటుందండి, ప్రాథమిక విధులు. ఆ ఫండమెంటల్ డ్యూటీస్లో 11వ ప్రాథమిక విధి మీద కూడా ఉందండి. 11వ ప్రాథమిక విధి, 11వ ప్రాథమిక విధిని కూడా 86వ రాజ్యాంగ సవరణ ద్వారానే చేర్చారు. అంటే ఈ 3 అంశాలని కూడా మనకి 86వ రాజ్యాంగ సవరణ 2002లోనే రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే 21A ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 మాట్లాడుకున్నాం, కానీ 21A గురించి చర్చించలేదు. ఎందుకు అంటే ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్న విషయాలన్నీ ఒకే చోట మాట్లాడుకోవడం వల్ల క్లారిటీ ఉంటుందని చెప్పి ఇక్కడే మనం మాట్లాడుకుంటున్నాం. 21Aలో ఏమనుంది అంటే మనకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు. ఆదేశ సూత్రాల్లో 6 సంవత్సరాల లోపు పిల్లలకి విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత. మరి 11వ ప్రాథమిక విధి ఏంటి అంటే ప్రతి తల్లిదండ్రి లేదా సంరక్షకుడు 14 సంవత్సరాల లోపు, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను పాఠశాలకు పంపడం ఆ తల్లిదండ్రుల ప్రాథమిక విధి అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఇది మనకి 86వ రాజ్యాంగ సవరణ 2002 ప్రభావం. ఇది ఆర్టికల్ 45కి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఆర్టికల్ 21A గురించి కూడా కొంత తెలుసుకోవాలి ఇదే సందర్భంలో. ఈ 21A ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుకునేప్పుడు వరుసగా 12, 13 అట్లా 35 వరకు మాట్లాడుకున్నాం, కానీ 21A గురించి డీటెయిల్గా మాట్లాడలేదు అక్కడ. ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. 21A ప్రాథమిక హక్కుల్లో ఉన్న 21A ఏం చెప్తోంది? 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉచిత నిర్బంధ విద్య అంటారు దీన్ని, ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కు. ఎందుకు ఇలా అంటే ఒక రీజన్ ఏమో 86వ రాజ్యాంగ సవరణ 2002. ఈ 86వ రాజ్యాంగ సవరణ 2002 అనే అంశం ఆర్టికల్ 21Aకి సంబంధించి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిందండి. విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీఐ కాదండి, ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ కాదు, రైట్ టు ఎడ్యుకేషన్. విద్యా హక్కు చట్టం మనకి 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మన 2015 ఏప్రిల్ 1 నాటికి 5 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఏది? ఈ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి. దీనికి సంబంధించి కొన్ని కేసులు కూడా ఉన్నాయి మనకి. ఏంటి అంటే 1992లో మోహిని జైన్ కేసు, మోహిని జైన్ కేసు లేదా మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక కేసు, మోహిని జైన్ కేసు లేదా మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే ఉన్నత విద్య కూడా ప్రాథమిక హక్కే. ఇప్పుడు కేసుల గురించి ఎగ్జామ్లో ప్రశ్న అడిగేటప్పుడు అడుగుతున్నానండి, ఏ కేసులో ఉన్నత విద్య ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగింది అంటే 1992లో మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక కేసులో ఉన్నత విద్య కూడా ప్రాథమిక హక్కే అని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ జడ్జిమెంట్ మార్చి 1993లో ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు అని చెప్పడం జరిగిందండి. దీని మీద ప్రశ్నలు అడగవచ్చు. ఉన్నత విద్య కూడా ప్రాథమిక హక్కే అని చెప్పిన కేసు ఏది అంటే మోహిని జైన్ కేసు. ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కు అని చెప్పిన కేసు ఏది అంటే ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు. ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1. 86వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు అంటే 2002. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.